సదస్సులు గవర్నమెంట్ ఆదేశాల మేరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు 11 గ్రామాలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు వరకు ఈ 12వ గ్రామం దర్పల్లి ఇంకా కంటిన్యూ అవుతుంది. మొన్న ఏ రోజు శుక్రవారం రోజున కంటిన్యూ అయిపోయింది దర్పల్లి. ఈ రోజు కూడా దర్పల్లి చేస్తున్నాం. రేపు కూడా కొంచెం సీతాయిపేట మా విలేజ్లో కానీ ఇక్కడ కానీ పెండింగ్లో ఉన్నది రేపు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా ఉండగా కూడా మనం కంటిన్యూ చేస్తూ 20 తేదీ వరకు కూడా మనం ఈ అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ తప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే, రైతులు ఎవరైనా ఊళ్ళకి వెళ్ళి లేదంటే అవైలబుల్గా లేని వాళ్ళు, అందుబాటులో లేని వాళ్ళు ఉంటే ఆఫీస్కి వచ్చి కార్యాలయం కూడా వచ్చి 20 తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఈ 20 తారీఖు వరకు తర్వాత ఏంటి అంటే ఒక్కొక్క అప్లికేషన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి ఒక్క అప్లికేషన్ వీళ్ళు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. మనం ఇప్పటివరకు 832 ఆన్లైన్ నమోదు చేసినాం. 832 మొత్తం ఎన్ని వచ్చినాయంటే 1072గా వచ్చినాయి మనకు అప్లికేషన్స్. అవి 832 ఆన్లైన్ నమోదు చేసేసినాం. ఎప్పటికప్పుడు ఇది ఆన్లైన్ అవుతూ ఉన్నాం. మనకి ధరణి మన భూభారతి సైట్ ఇచ్చినారు ఒకటి, దాంట్లో నమోదు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటి అంటే మనకు అప్లికేషన్ ఎక్కడికి మిస్ అయ్యే అవకాశం ఉండదు. మా దగ్గర కూడా అప్లికేషన్ గ్రామాల వారీగా స్టార్ట్ అవుట్ చేసి ఎక్కడొక్కడ మేము స్టార్ట్ అవుట్ చేసి పెట్టుకున్నాము. 20 తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఫీల్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. దీని ద్వారా రికార్డ్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు మోకా మీద ఉన్నారు, రికార్డు ప్రకారం ఎవరు ఉన్నారు, పాస్బుక్ ప్రకారంగా ఉండి కూడా మోకా మీద ఉండి లేకుండా, ఇదంతా ఈ విధంగా ఈ 20 తేదీ నుంచి 20 తర్వాత మనం ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆదేశాలు ఏంటి అంటే ఆగస్టు 14 వరకు కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ ఆదేశం. ఆ లోపల ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా మేము ఎంక్వైరీ చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే రిజెక్ట్ చేస్తామా యాక్సెప్ట్ చేస్తామా అనేది గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది.